హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యువర్స్ మీడియా. నేను మీ మహేష్. ఈరోజు మన ఈ వీడియోలో టీఎస్ ఎంసెట్ 2024 కౌన్సిలింగ్లో భాగంగా ప్రీవియస్ ఇయర్ ర్యాంక్స్ అనేది అనాలిసిస్ చేస్తున్నాం. సో ఓసీ గర్ల్స్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అనే బ్రాంచ్ని బేస్ చేసుకుని 5K to 10K ర్యాంక్ వచ్చే కాలేజెస్ అనమాట ఇవి. సో ఒకసారి అనాలిసిస్ చేద్దాం. JNTUH యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 5 years ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజ్ కుకట్పల్లి 1965లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇది సెల్ఫ్ ఫైనాన్స్డ్ కాలేజ్. అండ్ గోకరాజు రంగరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ బాచుపల్లిలో ఉంటుంది. 1997లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇక్కడ మీకు అరౌండ్ గర్ల్స్కి 5,000 to 6,000 క్లోజ్ అవుతుంది. కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 2007లో ఎస్టాబ్లిష్ చేశారు. సేమ్ ఇక్కడ కూడా 5,000 to 6,000 లోపల క్లోజ్ అవుతుంది. అండ్ CVR కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇబ్రహీంపట్నం కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనే బ్రాంచ్ని బేస్ చేసుకుని గర్ల్స్ పరంగా 6,000 to 6,500లో ఈ యొక్క కాలేజ్ అనేది క్లోజ్ అవుతుంది అనమాట. మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అటానమస్ క్యాంపస్ 1997లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇక్కడ మీకు 8,000 అరౌండ్ మీకు ఓసీ గర్ల్స్ పరంగా ర్యాంక్ అనేది క్లోజ్ అవుతుంది. అండ్ అదేవిధంగా బివి రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 8,000 to 8,500లో క్లోజ్ అవుతుంది. 1997లో ఎస్టాబ్లిష్ చేశారు. అదేవిధంగా MVSR ఇంజనీరింగ్ కాలేజ్ అటానమస్ క్యాంపస్, శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, JNTUH యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సుల్తాన్పూర్, అనురాగ్ యూనివర్సిటీ, ఇవి అరౌండ్ 9,000 to 10,000 క్లోజ్ అయ్యే ర్యాంకు కాలేజెస్ అనమాట. సో మీకు కావాలంటే ఇన్ డీటెయిల్ ఇన్ డెప్త్గా కాలేజ్ వైజ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ కూడా చేస్తాం, ఒకసారి చెక్ చేసుకోండి. ఈ ర్యాంక్ వర్సెస్ కాలేజ్ సిరీస్లో భాగంగా మనం చాలా వీడియోస్ అనేవి చేసాం. అవన్నీ మన ఒక ప్లేలిస్ట్లో అప్డేట్ చేసాం. ఆ ప్లేలిస్ట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ అదేవిధంగా మీకు మా నుంచి ఎలాంటి గైడెన్స్ సపోర్ట్ కావాలని సరే సంప్రదించండి. మీకు వచ్చే ర్యాంక్కి ఏమేమి కాలేజెస్ వస్తాయి ఏంటి అని డీటెయిల్గా అనాలిసిస్ చెప్తాం. అండ్ అదేవిధంగా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే 1-to-1గా మీకు డిస్కస్ చేస్తాం. అంటే ఎలా కాలేజ్ చూస్ చేసుకోవాలి, ఏ కాలేజ్ బెస్ట్, కాలేజ్ లేదా యూనివర్సిటీ ఎలా వెళ్తే బాగుంటుంది, ఎలా గైడెన్స్ కావాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి. ఈ గైడెన్స్ అనేది ఫ్రీ కాదు, అమౌంట్ అనేది చార్జ్ చేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.